హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మరు. సినిమా నటులకు, సినిమా నిర్మాతలకు, సినిమా దర్శకులకు కూడా మీరు ఒక రంగుల కళ చూపించారు. ఆ రంగుల కళలో ఎవరు పడరు. ఎందుకంటే ఇవి అయ్యేటి కావు, జరిగేటి కావు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో దాదాపు 1000 నుంచి 1500, 2000 కోట్ల కలెక్షన్ సినిమాలు తెలంగాణ ఇండస్ట్రీలో హాలీవుడ్ని మించి చూపించినటువంటి తెలంగాణ సినిమా ఇండస్ట్రీ మనది. కొత్తగా హాలీవుడ్ నుంచి వచ్చి చేయాల్సింది ఏం లేదు. మీరు హాలీవుడ్ని ఇక్కడ తీసుకొస్తా అంటే ఇక్కడ సినీ నిర్మాతలు, కార్మికులు, హీరోలు, హీరోయిన్లు ఇక్కడ మన వాళ్ళు మంచిగా లేరా, బాగా నటించట్లేదా, సినిమాలు ఆడట్లేదా, తీయట్లేదా, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ప్రస్తుతం హాలీవుడ్ అక్కర్లేదు, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే భయభ్రాంతులలోనే ఎప్పుడు ఎవరిని జైల్లో పంపిస్తారో, ఎవరిని ఎలా బెదిరిస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, కాపాడుకున్న పార్టీ, హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్న పార్టీ. ఈ జూబ్లీ హిల్స్ను కూడా ఖచ్చితంగా తిరుగులేని మెజార్టీ, అత్యధిక మెజార్టీ, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండంగా ఓట్లేయడానికి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకొని సునీత గారికి సపోర్ట్ చేస్తున్నారు. సైలెంట్గా ఉన్నారు. ఓటింగ్ జరుగుతుంది. అన్ని వర్గాల వారు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు భయపెడితే భయపడరు, ఖచ్చితంగా వచ్చి ఓట్లేస్తారు. మళ్ళీ కేసీఆర్ గారిని వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి చేసుకునే ప్రక్రియ ఇక్కడి నుంచే జరుగుతుందని చెప్పి కోరుకుంటూ, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏదైతే ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ జరుగుతుందో అక్కడ మొత్తం కూడా ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్గా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ను వయలేట్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. సినిమా కార్మికులందరినీ, సినిమా రంగంలో అందరినీ పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించండి. నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూపిస్తారు, కానీ వాళ్ళకే అబద్ధాలు చెప్పి ఒక సినిమాను చూపించొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినాలే, రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుందరు మొన్ననే. కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యి ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయంగా బిక్కున ఎక్కడా మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసి మమ్మల్ని లోపల తిరగదు భయంతో నిన్న అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసింది. నిన్న సీఎం గారి మీటింగు అట్టర్ ఫ్లాప్. 10 కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్ ఇస్తామని చెప్పేసి వెంటనే డిపాజిట్ చేస్తా అన్నాడు. హామీ ఇవ్వడమే ఒకటి ఎలక్షన్ వైలెన్స్. ఇమ్మీడియట్గా ఇప్పుడు 10 కోట్ల రూపాయలు నేను చెక్కే పంపించేస్తా అంటే మరి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది? కామన్ మ్యాన్ ఏమైనా చేస్తే గిట్ట కేసు పెడతారు. ఎలక్షన్ కోడ్ అందరికీ వర్తిస్తాయి కాబట్టి మీరు సుమోటోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నికల ఉల్లంఘన కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇలా సినీ కార్మికులు ఎందుకు ఓటేయాలి? ఇలా యాక్టర్ అయిన అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టి అల్లు అరవింద్ గారు కంట తడి పెట్టినందుకు ఇవాళ ఓట్లేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యాక్టర్ అయిన నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూలగొట్టి నాగార్జున గారు, అమలా గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు కంట తడిపెట్టినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అదేవిధంగా యాక్ట్రెస్ అయిన సమంత మీద నోటికొచ్చినట్టు ఒక మహిళా మంత్రితోని నీచంగా మాట్లాడించినందుకు సమంత గారు కంట తడిపెట్టుకున్నందుకు ఇవాళ సినీ కార్మికులు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ సినీ లోకాన్ని ఆలోచించామని చెప్తా ఉన్నాను. ఏ విధంగా మన సినీ ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినరో ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్నటి సభ రేవంత్ రెడ్డి గారు పెడితే పట్టుమని 500 మంది కూడా లేడు. ముఖ్యమంత్రి హోదాలో పోతే 500 మంది కూడా సభకు అటెండ్ కాలేదు అంటేనే ఇలా సినిమా కార్మికులు మొత్తం కూడా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్, సునీత గారికి ఓటేస్తామని డిసైడ్ అయిపోయారు. అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి యూసఫ్గూడలో నిన్న ఆయన చేసిన షూటింగు అటర్ ఫ్లాప్ అయింది. ఎంత బెదిరించి తీసుకొద్దాం అనుకున్నా 10,000 చైర్లు వేస్తే 1000 మంది కూడా చైర్లలో కూర్చోలేని పరిస్థితి. నువ్వు కార్మికులను, నా నటులను, ప్రొడ్యూసర్లను బెదిరించి షూటింగ్ ఆపియవచ్చు, కానీ కార్మికులను మాత్రం
నువ్వు బెదిరించినంత మాత్రం వాళ్ళు భయపడి నీ మీటింగ్లకు వస్తారనుకుంటే పొరపాటు అని చెప్పి నిన్న సభ ద్వారా తెలిసింది. అదేవిధంగా నిన్న నిజంగా కార్మికులకు చాలా హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి నువ్వు చెప్పినావు కదా, మరి నిన్న షూటింగ్ ఆఫ్ చేస్తే ప్రొడ్యూసర్లకి అలా పనిచేసే కార్మికులకి, కెమెరామెన్లకి, నటులకి, సహాయ నటులకి నిన్న వచ్చే జీతం అంతా కూడా కట్ అయింది కదా రేవంత్ రెడ్డి. మరి ఆ 50 కోట్ల రూపాయలు మరి నువ్వు చెల్లిస్తావా? వాళ్ళు ఎన్ని బెదిరించినా, ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా మేము వాటిని ఏమి నమ్మం. ఖచ్చితంగా పీస్ఫుల్ హైదరాబాద్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి, జూబిలీస్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి. కాబట్టి రౌడీలకు, గుండాలకు మేము వేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే అయితే పోలీస్ రాజ్యం ఉండేది, లేదంటే రౌడీ రాజ్యం ఉండేది. ఈసారి జూబిలీస్ల మధ్య ప్రత్యేకంగా రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తుంది. ముఖ్యమంత్రి నుంచి, వాళ్ళ మంత్రుల నుంచి, వాళ్ళ ప్రచార ఇన్ఛార్జీల నుంచి మొదలుకుంటే స్థానిక డివిజన్ నాయకులకి, బూత్ నాయకులకు సమన్వయం దిక్కులేని స్థితిలో అగమ్య గోచరంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉన్నది. ఏం చేయాలనో పాలుపోక చిల్లర కుట్రలకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి, అధికారాన్ని అడ్డం పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు చేపిస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషను ఇవాళ ఎవరి తొత్తుగా పనిచేస్తూ ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభతో పాటుగా అనేక కోడ్ ఉల్లంఘనలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు జూబ్లీహిల్స్లో బ్రతకకూడదా? జూబ్లీహిల్స్ దాటి ఎదిరించిన వాళ్ళు తిరిగి ఇంటికి పోరు, గల్లీ దాటరు అనేటువంటి ఒక మరి నవీన్ యాదవ్ ఒక గూండా మాటలను, అరాచక మాటలను తీవ్రంగా ఖండించి సరైన బుద్ధి ఎన్నికల్లో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.